హలో నమస్తే అండి. వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. విఎల్ వంటలకి స్వాగతం అండి. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళానండి నేను. చూడండి నా కళ్ళు ఎలా ఉన్నాయో. కళ్ళు మంటలండి. దానివల్ల నేనైతే కళ్ళు నొప్పులు మంటలు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. మార్నింగ్ వెళ్ళి 3 o'clock అయిందండి వచ్చి. అక్కడ హోటల్లో అయితే క్యాంటీన్ ఉంటుందండి అక్కడ ఐఏ హాస్పిటల్లో. అయితే క్యాంటీన్కి వెళ్ళి అక్కడ భోజనం చేసి 3-4కి ఇంటికి వచ్చాను. 3-4కి ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ తాగాలనిపించింది. కాఫీ తాగాలనిపిస్తే తలకాయ చాలా నొప్పి, తలకాయ నొప్పి అండి, కళ్ళు మంటలు, తలనొప్పి. దానివల్ల కాఫీ తాగాలనిపించింది. సరే అని చెప్పేసి 4 o'clock అలా 3 o'clockకి 4 అవుతుంది రండి, ఎగ్జాక్ట్లీ 3 కాదు కానీ వచ్చి ఈ విధంగా బ్రూ కాఫీ అయితే పెట్టుకున్నాను నేను. బ్రూ కాఫీ తాగాను. పాలు పెట్టుకున్నానండి స్టవ్ మీద. పాలు పెట్టుకొని బ్రూ ప్యాకెట్లు 2 ఉంటాయి కదా, 2 తీసుకున్నాను. 2 తీసుకొని 2 ప్యాకెట్లు కూడా పాలలో వేసేసాను. ఇది ఒక పెద్ద గ్లాసు పాలండి. కొంచెం షుగర్ కూడా వేసేసాను ముందు. షుగర్ వేసి బాగా తలనొప్పిగా ఉందండి. పైన తలంతా నొప్పి, కళ్ళు అయితే మంటలు. అందువల్ల హాస్పిటల్కి వెళ్ళి రావడం జరిగింది. చూసారా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అందువల్ల చాలా డల్గా ఉందండి. సరే చిన్న వీడియో చేద్దాం కదా అని చెప్పేసి నేను ఈరోజు వంట ఏం చేయకుండా కాఫీ వీడియో అయితే పెడుతున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే మనం కాఫీ పెట్టుకుందాము. నేను వెళ్ళేటప్పుడు ఇవ్వండి జున్ను పాలు అనమాట. ఇవి జున్ను పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళాను. మార్నింగ్ వచ్చిన తర్వాత దాన్ని తీసి వాటర్లో పెట్టి బయట పెట్టానండి. ఇప్పుడైతే జున్ను ప్రిపేర్ చేస్తాను. వీడియో పెడతాను మీకు, జున్ను ప్రిపేర్ చేసిన వీడియో. కొంచెం అండి చాలా గట్టిగా ఉన్నాయి పాలు. అవి ఐస్ పట్టేసినాయి. కొంచెం వాటర్లో పెట్టి అవి మెల్ట్ అయిన తర్వాత నేనైతే జున్ను చేస్తాను. ఇప్పుడైతే మనం కాఫీ అయితే తాగుతాం. మరి ఇవ్వండి ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసేసి మనమైతే దాంట్లో వేసేసి స్ట్రాంగ్ అయిన కాఫీ తీసుకుందామండి. ఎందుకంటే తలనొప్పి పోవాలి కదా, దానివల్ల స్ట్రాంగ్గా పెట్టుకుందామని 2 ప్యాకెట్స్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ నేను ముందే షుగర్ వేసేసానండి. కొంచెం కాఫీ టేస్ట్గా రావాలి, కొంచెం నురుగుగా ఉండాలి. కాఫీ అంటే నురుగుగా ఉండాలి బాగా అని అనుకుంటూ ఉంటాం కదా మనం, బయట అమ్మే కాఫీ లాగా ఉండాలి అని. అందుకని నేను కొంచెం బీటర్ ఉంటుంది కదండి, కాఫీ బీటరు, దాన్ని ఉపయోగిస్తాను. ఇంకోటి ఆ గిన్నెలోనే కొట్టేస్తాను. అలాగా బాగా నురుగు, గిన్నె పై దాకా నురుగు వస్తుందండి. అప్పుడు నేను కప్పులో పోసుకొని అయితే తాగుతాను. కొంచెం బాగుంటుందండి ఇలా తాగితే కాఫీ. మంచి చక్కగా మనకు బయట ఇస్తారు కదా కాఫీ, చక్కగా నురుగుగా అట్లా ఉంటుందన్నమాట. తాగాలనిపించిందండి, అందువల్ల నేను ఈ విధంగా అయితే ఈరోజు తాగుతున్నాను. మీరు కూడా కాఫీ తాగాలి అనుకుంటే ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుందండి. నురుగుగాను కాఫీ మంచిగా టేస్ట్గా ఉంటుంది. నేను ఇంకో కాఫీ కూడా పెడతానండి. నేను ఇట్లా బీటర్ ఏం ఉపయోగించకుండా మీకు స్ట్రాంగ్ అయిన కాఫీ ఈసారి నేను వీడియో పెట్టి నేను చూపిస్తాను మీకు ఆ కాఫీ. చూడండి ఇప్పుడైతే దీనికి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఉంటాయండి. ఇదిగోండి ఇప్పుడైతే కాఫీ బీట్ చేసేసాను కదా, నురుగైతే వచ్చేసింది. ఇప్పుడు నేనైతే కప్పులో పోసుకుంటున్నానండి. టేస్ట్ చేస్తాను కప్పులో పోసుకొని. అండి కప్పులో అయితే పోసేసాను. కొంచెం టేస్ట్ చేసి మీకు చెప్తాను. బాగుంటాయండి. ఈసారి మీరు కూడా అది ఈజీగా పెట్టుకోండి కాఫీ మార్నింగ్ లేచిన తర్వాత. ఇది మార్నింగ్ కాదండి, 4 o'clock నేను తాగుతున్నాను. ఈవినింగ్ తాగాలనిపించింది, ప్రాణం అంతా తాగుతున్నాను. మార్నింగ్ ఇలా మీరు పెట్టుకోండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లాగా బీటర్ పెట్టి ఈజీగా ఇలా బీట్ చేసుకొని గిన్నెలోనే బీట్ చేసుకోవచ్చు అండి. గ్లాసులో పెట్టి కప్పులో పెట్టి బీట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ గిన్నెలో పాలు కాసారో
ఆ గిన్నెలోనే షుగర్ వేసుకొని చక్కగా బీట్ చేసి ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతమందికి కావాలో అంతమందికి వేసుకొని మీరైతే తాగొచ్చండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా కాఫీలో ట్రై చేయండి. ఇప్పుడైతే నేను జున్ను పాలతో కూడా చూడండి ప్రిపేర్ చేస్తాను. నేను మీకు వీడియో పెడతాను. ఇంకా నేను స్టార్ట్ చేస్తానండి. మెల్ట్ అయిపోయినాయి పాలు చూడండి. ఈ ప్యాకెట్ అవి నార్మల్ పాలండి. ఈ ప్యాకెట్ నార్మల్ పాలు, జున్ను పాలు ఈ రెండు మిక్స్ చేసి నేను చేస్తాను. ఈ సెకండ్ డే పాలండి. ఇవి రెండో రోజు పాలంట. చూద్దాం ఎలా ఉంటుందో, గట్టిగా వస్తుందో లూజ్గా వస్తుందో అనేది. కానీ టేస్ట్గా ఉంటుంది రెండో రోజు పాలు. ఫస్ట్ రోజు కంటే కూడా రెండో రోజు పాలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకండి చేసుకుందాం, జున్ను వచ్చేయండి.